హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. 916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంగ్వి గోల్డ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. టాలీవుడ్ పరంగా మనం కానీ చూసుకున్నట్లయితే మల్టీ స్టారర్ ఫిల్మ్స్ అనేవి మనకి చాలా రెగ్యులర్గా చూసినటువంటి ఫిల్మ్స్ అనమాట ఈ మధ్య కాలంలో అయితే. అండ్ ఎప్పుడైతే పాన్ ఇండియన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వరుస పెట్టి నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ, మలయాళం, తమిళ్, కన్నడ దీనికి సంబంధించినటువంటి మెగా హీరోస్ ఎవరైతే ఉన్నారో, పెద్ద భారీ స్థాయి తారలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అక్కడక్కడ గెస్ట్ అపీరెన్స్లో మనకు కనిపిస్తారు. అండ్ అలా కాకుండా కొన్ని సినిమాస్లో ఏంటంటే మల్టీ స్టారర్గా కంటిన్యూగా ఓవరాల్గా సినిమా మొత్తం కూడా ఉంటారనమాట. సో ఆ విధంగా మనం కానీ చూసుకున్నట్లయితే ఇప్పటికే ఏంటంటే నలుగురు అగ్ర కథానాయకులు ఉండేవాళ్ళు కదా మన ముందర జనరేషన్, అంటే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లో. సో ప్రెజెంట్లో వీళ్ళిద్దరు నాగార్జున అండ్ వెంకటేష్ మాత్రమే ప్రెజెంట్ మల్టీ స్టార్ మూవీస్ తీస్తున్నారు, అంటే చిన్న హీరోలతో కూడా కలిసి నటిస్తున్నారు. బట్ ఇప్పటికీ సింగిల్గా హీరోగా నటిస్తున్నటువంటి హీరోలో చిరంజీవి, బాలయ్య ఎప్పుడు ముందుంటారు. బట్ నార్మల్గా మనం కానీ చూసుకున్నట్లయితే బిఫోర్ అంటే ఆ జనరేషన్ అంటే ముందున్నటువంటి జనరేషన్ స్వర్గీయ నందమూరి తారక రామారావు అండ్ అలానే అక్కినేని నాగేశ్వరరావు కూడా ఇద్దరు కలిసి మల్టీ స్టార్గా చాలా సినిమాలు చేశారు. సో దాని తర్వాత జనరేషన్లో ఉన్నటువంటి బాలకృష్ణ అండ్ నాగార్జున కూడా చాలా సినిమాలు కలిసి చేసే అవకాశాలు ఉన్నాయని ఆ టైంలో అనుకున్నారు. బట్ ఓవరాల్గా కూడా మనం కానీ లెక్కేసుకుంటే ఎక్కడా కూడాను మనకి నాగార్జున, బాలకృష్ణ కలిసినటువంటి కనీసం ఒక రేర్ పిక్ కూడా మనకు కనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా మనం కానీ సరిగ్గా గమనించినట్లయితే బాలయ్య బాబుతో చిరంజీవి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం, లేదా బాలయ్య బాబుతో వెంకటేష్ని ఎక్కువసార్లు చూస్తుంటాం, కానీ నాగార్జునని, బాలకృష్ణని పెద్దగా గమనించుంటాం. ఇందుకు గల కారణం ఏంటంటే నాగార్జున కాస్త ఇంట్రోవర్ట్గా ఉండేవాళ్ళంట ఆ టైంలో. సో ప్రెజెంట్ ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత నాగార్జున గారు అందరితో కలవడం మొదలు పెట్టారు, కానీ వన్స్ అపాన్ ఏ టైం ఏంటంటే ఎవరితోనూ పెద్దగా కలిసేవారు కాదంట. సో అందువల్ల ఏంటంటే బాలయ్య బాబుతో సినిమా అనేసరికి చాలా మంది మల్టీ స్టార్ని అసలు ప్లాన్ చేసేవాళ్ళు కాదంట నాగార్జునతో. బట్ మనందరికీ తెలియని విషయం ఏంటంటే బాలకృష్ణ, నాగార్జున కలిసి ఒకే ఫ్రేమ్ మీద కనిపించిన సినిమా కూడా ఒకటి ఉంది. ఆ సినిమానే త్రిమూర్తులు. సో 1987లో వచ్చినటువంటి ఈ త్రిమూర్తులు సినిమాలో మనకి ఒకే ఫ్రేమ్లో బాలయ్య అండ్ నాగార్జున కనిపిస్తారు. ఇది ఒక మల్టీ స్టార్ ఫిల్మ్ అయితే కాదు, కానీ ఒక గెస్ట్ అపీరెన్స్లో కనిపిస్తారనమాట. అండ్ ఇందులో సంబంధించినంత వరకు వెంకటేష్ సినిమా అయినప్పటికీ కూడా ఇందులో నాగార్జున, బాలకృష్ణ అండ్ అలానే చిరంజీవి అండ్ అప్పుడున్నటువంటి అగ్ర కథానాయకులు కృష్ణంరాజు, కృష్ణ, శోభన్ బాబు అండ్ హీరోయిన్స్లో జయప్రద, జయసుధ, రాధిక ఇలా చాలా మంది సెలబ్రిటీస్ ఈ సాంగ్లో కనిపించారంట. సో సినిమా పరంగా చూసుకుంటే సినిమా పెద్దగా ఆడకపోయినప్పటికీ కూడా ఒకే సాంగ్లో ఇంతమంది కనిపించడం వల్ల ఆ టైంలో ఇది ఒక సెన్సేషనల్ హిట్ అయితే అయ్యింది ఆ సాంగ్ పరంగా. సో ఈ విధంగా నాగార్జున, బాలకృష్ణ ఏంటంటే ఒకే ఫ్రేమ్లో కనిపించినటువంటి ఏకైక సినిమా అంటే ఇది. సో ప్రెజెంట్ దీనికి సంబంధించినటువంటి సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయితే అవుతోంది. సో మీరు ఇప్పటి వరకు చూసిన వాటిలో బెస్ట్ మల్టీ స్టార్ ఫిల్మ్స్లో మీరు చూసింది ఏంటి? నా పరంగా అయితే రీసెంట్గా వచ్చినటువంటి RRR అనే చెప్తాను, ఎందుకంటే అటువంటి ఒక పేరు ఆ విధంగా ఒక ఈక్వల్ క్యారెక్టరైజేషన్ ఉన్నటువంటి బెస్ట్ అయితే ఇప్పటి వరకు కనిపించలేదు. ఎక్కడో ధర ఏంటంటే ఒక హీరోని హైప్ చేసి ఒక హీరోని తగ్గిస్తూ ఉంటారు, బట్ RRRలో ఈక్వల్గా మెయింటైన్ చేశారని అనిపించింది. అండ్ ఈ విధంగా అంటే ముఖ్యంగా అగ్ర కథానాయకులు ఒకప్పుడు అయితే ఈ చిరంజీవి, బాలయ్య బాబు అండ్ అలాగే నాగార్జున, వెంకటేష్లో కూడా ఒక మంచి పోటీ అయితే ఉండేది. స్టిల్ వాళ్ళు అప్పటికి ట్రై చేస్తున్నప్పటికీ కూడా ఎప్పుడు సరే బాలయ్య బాబు, నాగార్జునతో ఒక ఫ్రేమ్లో అయితే కనిపించలేదు, బయట కూడా ఎక్కడ కనిపించలేదు. సో మీకు తెలిసినంత వరకు బెస్ట్ మల్టీ స్టార్ ఫిల్మ్స్లో మీకు నచ్చినటువంటి ఫిల్మ్ ఏంటి అండ్ అది ఎందుకు అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ సాంగ్ పరంగా ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ అవుతుంది కదా ఈ త్రిమూర్తులు మూవీ యొక్క సాంగ్. సో ఇన్ కేసు ఎవరైనా చూడకుండా ఆ సాంగ్ చూసి మీ ఒపీనియన్ ఇక్కడ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సంగ్వి గోల్డ్, స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంగ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంగ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు. వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు, కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి. సంగ్వి గోల్డ్, ఆచార్య స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331232123.